హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తిరుగు స్టూడియోస్. ఫహద్ ఫజల్ హీరోగా నటించిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ఆవేశం ఇటీవల థియేటర్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ని సంపాదించుకుంది. రోమాంచం ఫేమ్ జీతు మాధవన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 50 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన ఈ మలయాళం గ్యాంగ్స్టర్ మూవీ ఎలా ఉందో చూద్దాం. కథంతా గ్యాంగ్స్టర్ రంగా చుట్టే తిరుగుతూ ఉంటుంది. గ్యాంగ్స్టర్ రంగా ఎవరో కాదు, ఫహద్ ఫజల్. ఇది కాలేజీలో జరిగేటటువంటి ఈవిటీజింగ్, ర్యాగింగ్లను బేస్ చేసుకొని తీసిన చిత్రం. శాంతన్, బీబీ, అజు అనే 3 మలయాళ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుండి బెంగళూరు వస్తారు. కాలేజీలో సీనియర్ అయిన కుట్టిని ఎదిరిస్తారు. అయితే ఎదిరించిన ఈ 3 కుట్టి గ్యాంగ్ దారుణంగా కొడతారు, బట్టలు ఊడదీసి చిత్రహింసలు పెడతారు. ఇది భరించలేని ఆ 3 స్నేహితులు ఈ కుట్టి గ్యాంగ్ సంగతి చూడాలనే ఉద్దేశంతో రంగాతో స్నేహం ఏర్పాటు చేసుకుంటారు. ఈ రంగా ఎవరో కాదు, మన ఫహద్ ఫజల్. ఆ 3 తన సోదరులుగా భావించిన రంగా వాళ్ళని తన గ్యాంగ్లో చేర్చుకుంటారు. హాస్టల్లో ఇబ్బందులు ఉండటంతో వాళ్ళని ఏకంగా తన ఇంటికి తీసుకొస్తాడు రంగా. అజు, శాంతన్, బీబీలను ర్యాగింగ్ చేసిన కుట్టి అండ్ టీమును తన పేరుతో కలిసి కాలేజీ స్టూడెంట్స్ని అందరికీ రంగా చితక్కొడతాడు. రంగా మనుషులు కావడంతో అజు, బీబీ, శాంతలకు కాలేజీలో ఎదురు లేకుండా పోతుంది. రంగా టీంలో చేరిన అజు, బీబీ, శాంతన్ జీవితాలు చివరికి ఏమయ్యాయి? రంగాతో తిరిగిన తమ రంగా చేసిన నేరాల గురించి అతని అనుసరుడు అమ్మని చెప్పినవి కట్టుకథలు కాదు, నిజాలని ఆ 3 భావిస్తారు. తమకు సాయం చేసిన రంగానే చంపాలని బీబీ, అజు, శాంతన్ ఎందుకు అనుకున్నారు? వారి కుట్రని తెలుసుకున్న రంగా ఈ 3 ఏం చేశాడు? రంగాపై పగితో రగిలిపోతున్న మరో గ్యాంగ్స్టర్ రెడ్డి ఎవరు అన్నదే ఈ మూల కథ. గ్యాంగ్స్టర్ యాక్షన్ సినిమాలు చాలా వరకు సీరియస్ యాక్షన్ అంశాలతోనే నిండి ఉంటాయి. హీరో చేసే భారీ ఫైట్లు, చేజింగ్లు రక్తపాతంతో సాగుతూ ఉంటాయి. ఆ రొటీన్ గ్యాంగ్స్టర్ ఫార్ములా సినిమాలు పూర్తిగా భిన్నంగా ఆవేశం సినిమా సాగుతూ ఉంటుంది. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఫహద్ ఫజల్ యాక్షన్ ఈ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్గా చెప్పుకోవచ్చు. ఆవేశం అనేది సినిమా పేరే అయినా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఓవైపు నవ్విస్తూనే మరోవైపు మదర్ సెంటిమెంట్తో ఉద్వేగాన్ని పంచేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అంతర్లీనంగా చదువుకునే వయసులో పగ పేరుతో అడ్డదారులు పట్టిన ఓ 3 కుర్రాళ్ళు ఆ నేర ప్రపంచం నుంచి ఎలా బయటపడ్డారన్నదే చూపించాడు. పగ, ప్రతీకారాలను తల్లి ప్రేమ ఎలా ఓడించిందన్నదే దర్శకుడు ఆలోచనాత్మకంగా చూపించాడు. ఆవేశం మూవీ ఫహద్ ఫజల్ 1-man షోగా చెప్పవచ్చు. రంగా అనే గ్యాంగ్స్టర్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, మ్యానరిజం, డైలాగ్ డెలివరీ, కాస్ట్యూమ్తో ఫహద్ ఫజల్ అదరగొట్టాడు. సినిమాలో ఫహద్ ఫజల్ ఎక్కడ కూడా ఫైట్ చేయడు, కానీ యాక్షన్ ఎపిసోడ్స్లో అతను చేసే హడావిడి మాత్రం నవ్విస్తుంది. తన చుట్టుపక్కల వారిని అలర్ట్ చేస్తూ ఫైట్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం బాగుంది. చాలా ఆవేశంగా అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఫన్నీగా కనిపిస్తాయి. విలన్స్ని హీరో కొట్టడానికి గల కారణాన్ని మదర్ సెంటిమెంట్తో ఇంట్రెస్టింగ్గా రాసుకున్నాడు దర్శకుడు. దానికి ఆవేశం ఓ న్యూ ఏజ్ గ్యాంగ్స్టర్ మూవీ. ఫహద్ ఫజల్ యాక్టింగ్ కోసం మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. కథనాల గురించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే చాలా టైంపాస్గా ఫన్నీగా జరిగిపోతూ ఉంటుందన్నమాట. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఫహద్ ఫజల్ యాక్టింగ్ వండర్ఫుల్. ఒక గ్యాంగ్స్టర్ లుక్, కామెడీ వ్యూస్ చాలా బాగున్నాయి. సూపర్ మూవీ.